అనంతపురం జిల్లా జేఎన్టీయూ విద్యాశాఖ ఆధ్వర్యంలో సమగ్ర శిక్షా అభియాన్ సహకారంతో జిల్లా స్థాయి కెరీర్ ఎక్స్పో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ పాఠశాలల నుంచి సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆవిష్కరణను ప్రదర్శించి తమ ప్రతిభను చాటారు. ప్రదర్శనలో ప్రతిభ చూపిన విద్యార్థులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా PMU స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ చాయేంద్ర కుమార్ హాజరయ్యారు. విద్యార్థులు 10వ తరగతి తర్వాత ఇలాంటి కోర్సులు ఎంచుకోవాల్సి ఉన్నదని, భవిష్యత్తు కెరీర్పై అవగాహన కల్పించడంలో ఈ కెరీర్ ఎక్స్పో ఎంతో ఉపయోగపడిందని GCDO కవిత తెలిపారు. విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతుందని కవిత తెలిపారు. ఏర్పాటు చేయడం జరిగింది మన జిల్లా స్థాయిలో. ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళు ఏ కెరీర్ ఎంచుకుంటారో వాళ్ళకు అనుగుణంగా ఆ కెరీర్ డ్రాయింగ్స్ వేయడం కావచ్చు, కెరీర్ మోడల్ డ్రెస్సెస్ వేసుకోవడం రావడం కావచ్చు, మోడల్స్ తయారు చేసుకొని రావడం కావచ్చు, వాళ్ళు ఇష్టమైనటువంటి కెరీర్లు ఎంచుకోవడానికి అనుగుణంగా దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మండల స్థాయిలో సెలక్షన్స్ అనేటివి జరుగుతాయి. తర్వాత వచ్చేసి వాటిని జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుంది. సో మండల స్థాయి, జిల్లా స్థాయిలో ఎంపిక జరిగిన తర్వాత వీటిని స్టేట్కి ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. సో పిల్లలు ఉత్సాహంగా వివిధ మండలాల నుంచి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. మన జిల్లా స్థాయిలో పెద్దగా ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జిబిషన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కెరీర్ ఫెస్ట్ నిర్వహిస్తున్నాం సార్. ఇదివరకు స్కూల్ లెవెల్లో కాంపిటీషన్స్ జరిగాయి. ప్రతి మండలం నుంచి కూడా 5 ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఇక్కడికి 3 థీమ్స్ నుంచి టోటల్గా చాలా మంది పిల్లలు ఇక్కడ గ్యాదర్ అయి ఉన్నారు. ఈ కెరీర్ ఫెస్ట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే పిల్లల కెరీర్ గురించి ఎలా బిల్డప్ చేసుకోవాలి, వాళ్ళు ఎలా కెరీర్ అంటే 10th ఇంటర్ తర్వాత కెరీర్ ఎలా బిల్డ్ చేసుకుంటే వాళ్ళ యొక్క హ్యాబిట్స్కి అనుగుణంగా అన్న ఉద్దేశంతో ఫోకస్ చేస్తూ ఈ కెరీర్ గురించి హబ్స్ కూడా మనము కండక్ట్ చేయడం జరిగింది. డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి మనము హబ్స్ని కూడా ఇక్కడ కండక్ట్ చేయించాము సార్. వాళ్ళు స్టాల్స్ పెట్టి వాళ్ళ స్టాల్స్ ద్వారా కెరీర్ గురించి పిల్లలకి అవగాహన కలిగిస్తున్నారు. అలాగే స్కూల్స్ నుంచి కూడా చాలా స్కూల్స్ నుంచి కూడా పిల్లలు ఇక్కడికి విజిట్ చేయడానికి వచ్చారు. మార్నింగ్ సెషన్ అంతా కూడా పిల్లలు కూడా చాలా వరకు అవగాహన కలిగింది సార్ ప్రోగ్రామ్. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎప్పుడు కూడా, స్టేట్ లెవెల్లో కూడా ఎప్పుడు ఈ కెరీర్ ఫెస్ట్ అనేది నిర్వహించలేదు. డిస్ట్రిక్ట్ లెవెల్లో కెరీర్